హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు శివ థాట్స్ యూట్యూబ్ ఛానల్. ఏపీ పీజీ సెట్ 2026 అడ్మిషన్ నోటిఫికేషన్‌లో భాగంగా ఎవరైతే ఎంఏ, ఎంఎస్సీ, ఎంకామ్ ఇలా పీజీ కోర్స్ చేయడానికి ఆన్‌లైన్‌లో అప్లికేషన్ పెట్టుకున్నారో దానికి సంబంధించి ఎగ్జామ్ అనేది మనకు మే 8వ తేదీ నుంచి మే 11వ తేదీ వరకు సబ్జెక్ట్‌ల వారీగా, సెషన్‌ల వారీగా మనకు ఎగ్జామ్ అయితే జరగబోతుంది. దానికి సంబంధించి హాల్ టికెట్స్ అయితే మనకు డౌన్‌లోడ్ అవుతున్నాయి. ఎవరైతే ఆన్‌లైన్‌లో అప్లికేషన్ పెట్టుకున్నారో వాళ్ళందరూ కూడా ఎంఏ, ఎంఎస్సీ, ఎంకామ్ ఇలా మీరు కోర్సులు చేసుకోవడానికి హాల్ టికెట్స్ అయితే రిలీజ్ చేశారు. వీడియో డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను. అక్కడ నుంచి క్లిక్ చేస్తే డైరెక్ట్‌గా మీరు ఈ పేజ్‌లకైతే వస్తారు. ఇక్కడ చూసుకోవచ్చు డౌన్‌లోడ్ హాల్ టికెట్ ఫర్ ఏపీ పీజీ సెట్ 2026 అని కనిపిస్తది. రిజిస్ట్రేషన్ నంబర్ అని ఏదైతే కనిపిస్తుందో ఎంటర్ రిజిస్ట్రేషన్ నంబర్ అనే చోట మీ యొక్క అప్లికేషన్ నంబర్‌ని ఎంటర్ చేయండి. నెక్స్ట్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ హాల్ టికెట్ నంబర్ అనే చోట మీ యొక్క డిగ్రీ హాల్ టికెట్ నంబర్‌ని ఎంటర్ చేయండి. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్‌ని ఎంటర్ చేసి నెక్స్ట్ ఇక్కడ చూడండి ఎగ్జామ్ పేపర్ ఫర్ ఎంట్రన్స్ టెస్ట్ అనే చోట మీరు ఇక్కడ సెలెక్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మీరు ఏ సబ్జెక్ట్‌కు ఎగ్జామ్ రాయబోతున్నారు. ఇంగ్లీషా, నెక్స్ట్ జనరలా, తెలుగా, సాంస్క్రిటా, హిందీనా, ఉర్దూనా, తమిళా, ఎంఎఫ్ఏనా, నెక్స్ట్ సోషల్ సైన్సెస్, పర్ఫార్మింగ్ ఆర్ట్స్, హిస్టరీ, పొలిటికల్ సైన్స్, ఎకనామిక్స్, కామర్స్, ఎడ్యుకేషన్, ఫిజికల్ ఎడ్యుకేషన్, లైఫ్ సైన్సెస్, బాటనీ, సెరికల్చర్, జువాలజీ, మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్, ఫిజికల్ సైన్స్ ఈ విధంగా మీరు ఏ దానికైతే అప్లై చేసుకున్నారో దాన్ని మీరు చూజ్ చేసుకోవాలి. చూజ్ చేసుకొని డౌన్లోడ్ హాల్ టికెట్ అనే దాని మీద క్లిక్ చేస్తే డైరెక్ట్‌గా మీ యొక్క మొబైల్‌లోనే హాల్ టికెట్ అయితే డౌన్లోడ్ అవుతుంది. హాల్ టికెట్‌ని డౌన్లోడ్ చేసుకొని సెంటర్‌కెళ్ళి మీరు ప్రింట్ తీసుకొని మీ యొక్క ఎగ్జామ్ సెంటర్, మీ యొక్క డేటు, మీ యొక్క టైమింగ్ ఎప్పుడు ఉండబోతుంది మీ ఎగ్జామ్ అనేది తెలుసుకొని ఎగ్జామ్‌కెళ్ళే ప్రయత్నం అయితే చేయండి. ఒకసారి ఎగ్జామ్ షెడ్యూల్ కూడా చూసే ప్రయత్నం అయితే చేద్దాం. పీజీ సెట్ 2026కి సంబంధించి డే వైస్, సెషన్ వైస్, సబ్జెక్ట్ వైస్ ఎగ్జామినేషన్ షెడ్యూల్ అనేది రిలీజ్ చేశారు. 8 మే 2026 ఫ్రైడేన మనకు సెషన్ 3లో సాయంత్రం 4 నుంచి 5:30 వరకు సైకాలజీ ఉంటుంది. నెక్స్ట్ మే 9వ తేదీన సెషన్ 1లో 9 గంటల నుంచి 10:30 వరకు మనకు కామర్సు, ఎడ్యుకేషను, కెమికల్ సైన్స్ అనేది ఉండబోతుంది ఎగ్జాము. నెక్స్ట్ అలాగే సెషన్ 2లో 12:30 నుంచి 2 వరకు మనకు జనరల్, హిందీ, ఉర్దూ, బాటనీ, మ్యాథమెటికల్ సైన్స్ అనేవి ఎగ్జామ్ కండక్ట్ చేయబోతున్నారు. నెక్స్ట్ సెషన్ 3లో మే 9వ తేదీన 4 నుంచి 5:30 వరకు లైఫ్ సైన్సెస్, హిస్టరీ, స్టాటిస్టిక్స్ ఈ ఎగ్జామ్ అనేవి ఉండబోతాయి. మే 10న మనకు సండే రోజు సెక్షన్ 1లో 9 నుంచి 10:30 వరకు ఇక్కడ హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్ ఎగ్జామ్ అనేది జరుగుతుంది. సెషన్ 2లో 12:30 నుంచి 2 PM వరకు మనకు కంప్యూటర్ సైన్స్, జియోగ్రఫీ జరుగుతుంది. నెక్స్ట్ సెషన్ 3లో 4 to 5:30 వరకు పొలిటికల్ సైన్స్, ఎలక్ట్రానిక్స్ ఎగ్జామ్ అనేది ఉండబోతుంది. నెక్స్ట్ ఇక్కడ మే 11న సెషన్ 1లో 9 to 10:30 వరకు ఇక్కడ ఎకనామిక్స్, జువాలజీ ఉంటుంది. సెషన్ 2లో 12:30 నుంచి 2 వరకు మనకు ఇక్కడ చూసుకున్నట్టయితే ఇంగ్లీషు, సాంస్క్రిట్, తమిళ్, పర్ఫార్మింగ్ ఆర్ట్స్, ఫిజికల్ ఎడ్యుకేషన్, సెరికల్చర్, జియోగ్రఫీ ఉంటుందన్నమాట సెషన్ 2లో. నెక్స్ట్ సెషన్ 3లో 4 to 5:30 వరకు ఇక్కడ తెలుగు, ఎఫ్ఎంఏ, ఎఫ్ఎన్ఎస్, ఫిజికల్ సైన్స్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారనమాట. ఇక్కడ మీరు ఏ డేట్న ఏ సెషన్లో మీ యొక్క అప్లై చేసుకున్నటువంటి కోర్స్ ఉందో చూసుకొని మీరు ఆ టైంకి ఎగ్జామ్ రాయడానికి అయితే వెళ్ళండి. ఫర్దర్గా దీనికి సంబంధించి రిజల్ట్స్ కావచ్చు, కౌన్సిలింగ్ సంబంధించి అప్డేట్స్ ఏమున్నా కూడా మన ఛానల్లో అప్డేట్ చేస్తుంటాం కాబట్టి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.